ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గం చెల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేమారెడ్డి కుమారస్వామిరెడ్డిని మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కాకానితో పాటు ఎమ్మెల్సీ మేరిగ మురళి మరియు కిలివేటి సంజీవయ్య కూడా కుమారస్వామిరెడ్డిని పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. సంబంధం లేని వ్యక్తులను అక్రమ కేసుల్లో ఇరికించడం దారుణమని కాకాని అన్నారు. వేమారెడ్డి కుటుంబం జిల్లాలో హుందాగా రాజకీయాలు చేసిందని, అలాంటి కుమారస్వామిరెడ్డి మరియు అతని తల్లిపై అక్రమ కేసులు బనాయించడం కక్ష సాధింపు చర్యని ఆయన తీవ్రంగా ఖండించారు. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కుమారస్వామిరెడ్డి ఆయన తల్లి అమ్మ మీద అక్రమ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అన్యాయంగా జైలుకి పంపించినటువంటి విషయంలో పరామర్శించడానికి నేను, నాతో పాటు శాసన మండలి సభ్యులు, స్థానిక గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేరిగ మురళి గారు, మరొక సోదరుడు శాసన మండలి సభ్యుడు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మరొక సోదరుడు మాజీ శాసనసభ్యులు సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవయ్య గారు, రజత్ కుమార్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు ఆయన పరామర్శించడానికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏమి జరిగింది అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక పూర్తిగా ఏమాత్రం సంబంధం లేనటువంటి అక్రమ కేసుని ఈరోజు పోలీసులు బనాయించారు. కేవలం ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడితే వాళ్ళు అక్కడ గొడవ జరగని జరిగినట్టుగా చిత్రీకరించి సృష్టించి వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు చేయించి అసలు ఎక్కడా కూడా డాక్టర్లకు సంబంధించినటువంటి దాంట్లో దాన్ని ధృవీకరించలేదు, ఏమీ లేదు. అయినా సరే ట్రెస్పాస్ అయినారు, ఎండలోకి దూరి కొట్టినారు అని చెప్పి 10 ఏళ్ల జైలు శిక్ష ఉండేటువంటి సెక్షన్లు ఎంపిక చేసుకొని దానికి అనుగుణంగా ఫిర్యాదు దగ్గర ఫిర్యాదు తీసుకొని సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈరోజు చేర్చడం, దానికి పరాకాష్ట సొక్కుంటున్నారేమో, మాదంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం, నేను పోలీసును కాబట్టి నేను చెప్పినటువంటిదే వేదమని అనుకుంటున్నారేమో. అది జరగనివ్వం. రోజు కుమారస్వామిరెడ్డి మీద, వాళ్ళ అమ్మ మీద పెట్టినటువంటి కేసుతో, శారదమ్మ అమ్మ మీద పెట్టినటువంటి కేసుతో సహా రేపటి రోజు విచారణ జరుగుతుంది. విచారణలో పోలీసులు అక్రమంగా ఈ కేసు బనాయించారు అంటే ఆ శిక్ష పోలీసులు భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నారా? ఇంట్లో ఎవరున్నారు? వాళ్ళు 75 సంవత్సరాలు ఉన్నటువంటి ఆమె పెద్ద ఆవిడని తీసుకెళ్లి మీరు కేసులో పెట్టడానికి కనీసం మీకు ఆలోచన జ్ఞానం ఉందా? ఈరోజు కాకి బట్టలు వేసుకుని ఆ స్థానంలో కూర్చుని మా ఇష్ట ప్రకారం మేము పార్టీలో మారమని చెప్తామని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి మీరు ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తే జరిగేటువంటి పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమాభిమానం మీరు తీసేస్తే తుడిచిపోదు. గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ఖాయం. గూడూరు ప్రజల అభిమానాలు, ఆదరణ, ఆశీస్సులతో మేరిగ మురళీధర్ అనేటువంటి నా సోదరుడు అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎవరు అడ్డుకోలేదు. కాబట్టి మీ వ్యవహార శైలి సరిగ్గా లేదు. ఎస్ఐ సురేష్ బాబు అని చెప్పారు పేరు, పాపం ఆయన వ్యవహార శైలి, సురేష్ బహుశా కుర్రవాడు ఉంటాడు, వ్యవహార శైలి సరిగ్గా లేదు అని చెప్తున్నారు. కాబట్టి మీ పందా మీరు మార్చుకోకపోతే మేము విధంగా కొనసాగుతాం అనుకుంటే దానికి సంబంధించినటువంటి మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 10 తలలు, ఒక్క ఆయనే 10 తలలు, 20 చేతులు, 3 పూలు 6 కాయలు నిన్నాము. 10 తలలతో పరిపాలన చేస్తున్నారు. ఎంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారంటే చాలా బాధేస్తుంది. అదే రకంగా సంపాదన చూస్తే 10 చేతులతో సంపాదిస్తున్నారు. గంజాయి ఏలుతా ఉంది గూడూరులో, మడ్డలు జరుగుతున్నాయి. అధికారం వచ్చిన తర్వాత 13 మడ్డలు గూడూరులో జరిగాయి. ఎక్కడ జిల్లాలో ఏడు జరిగినా, రాష్ట్రంలో ఏడు జరిగినా లింక్ గూడూరులో ఏర్పడుతుంది. పరిపాలన చేసేవాళ్ళు, పాలకులు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు ఆయన సందర్భం లేకుండా ఆయన మీద కేసు పెట్టారే, మీరు బహిరంగంగా రౌడీ షీటర్లకి పుట్టినరోజుకు పోయి వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఇంకో 2 మర్డర్లు చేయమని చెప్పి వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇస్తూ మీరు ఆ వాతావరణంకి వెళ్ళారు కాబట్టే కదా అతను బోనస్గా మీకు ఒక మర్డర్ ఏర్పాటు చేశారు. గతంలో ఒక రౌడీ షీటరు పుట్టినరోజుకి వెళ్ళిన తర్వాత దాని దాఖలాలు ఆయన మర్డర్ చేసి నాకు ధైర్యం ఉంది, ఎమ్మెల్యే అనే వాతావరణం వచ్చింది. ఈరోజు చిన్న వాళ్ళు గూడూరులో ఎప్పుడు లేని విధంగా ఎంత ప్రశాంతంగా ఉన్నటువంటి గూడూరు గంజాయి వెళ్తుంది. 3 రోజుల ముందు ఒక మర్డర్ జరిగింది. ఎక్కడికి వెళ్తుంది గూడూరు? ఏ వాతావరణంలో వెళ్తుంది? మీ సంపాదన విపరీతంగా ఉంది.
ఈరోజు జిల్లాలోని మొదటిగా 20 చేతులతో సంపాదించే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది గూడూరు ఎమ్మెల్యేని మాట్లాడుకుంటున్నారు. ఇలా కేసులు పెట్టడం, మరి పేరుకు ఎస్సీల గురించి చాలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వచ్చిన తర్వాత ఎంతమంది ఎస్సీ లీడర్లని అరాచకం సృష్టిస్తున్నావు. శారదమ్మను టార్గెట్ చేసి ఆమె జేసీబీలు పంచాయతీ సర్పంచ్ ఆమె డెవలప్మెంట్ సంబంధించి పెడితే మిగతా వాళ్ళు స్మగ్లింగ్ చేసే వాళ్ళకి ఏమి ఎస్ఐ గారు ఏం మాట్లాడరు. ఆ మాత్రం ఒక సర్పంచ్గా చెప్పి చేస్తే ఎంఆర్ఓ గారికి చెప్పారని కూడా నాకు చెప్పారు. ఆమె చేస్తే ఆమె మీద సీజ్ చేసేయడం. అదే రకంగా వాకాడు జెడ్పీటీసీ దళితుడే కదా, అతని మీద కేసులు పెట్టడం. వాళ్ళు అదే రకంగా చిన్న కార్యకర్త దయాకర్ అనే అతను చిన్న కేసు కసిపెట్టి ఆ ఊర్లో ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి నినాదాలు చెప్పాడని చెప్పి అతన్ని జైల్లో వేయించడం. వాడు నిన్న అదాలత్లో రాజీ పడిపోతుంటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి రాజీ పడకూడదనే వాతావరణం ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? అవకాశం వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఈ రకమైన వాతావరణంతో ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు. ప్రత్యేకంగా ఈ గూడూరు నియోజకవర్గం లాంటి ఒక మంచి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా అందరూ కూడా సహాయపడే వ్యక్తులే కానీ గూడూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గొడవలకు పోయింది కానీ ఇట్లాంటి పరిస్థితి లేనటువంటి కాన్స్టిట్యున్సీలో ఎట్లాంటి వ్యక్తులను కూడా తీసుకెళ్లి జైల్లో పెడితే అందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయినారు. ఏం కాదు, జైలుకు పోకుండా ఉంటేనే, కేసులు పెట్టకుండా ఉంటేనే వాళ్ళు పార్టీ కోసం పనిచేయట్లేదేమో అనిపించే పరిస్థితులను ఈరోజు వీళ్ళు తీసుకొని వచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి వాటి ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితి కూడా ఉండదు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తారు, మీరు ఈ కేసుల గురించి వాటి గురించి ఏది కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ప్రజల కోసం కానీ వైఎస్ఆర్సీపీని మరలా మీరు అధికారంలోకి తీసుకురావడానికి మీరు ఏ విధంగానైతే చేస్తా ఉన్నారో అదే విధంగా చేయండి. తప్పకుండా ఈ రోజు ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడే క్రమంలో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వారందరినీ కూడా నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. వారందరికీ కూడా రాబోయే రోజుల్లో తగినటువంటి గౌరవం, ప్రాధాన్యతను ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా చెప్తా ఉన్నారు.